మావోయిస్టు పార్టీ చరిత్రలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని పలుమార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి చెందారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం హిజలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలపై సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇదే క్రమంలో అడవిలో తారసపడిన మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారిని మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు జిల్లూరి నారాయణ, టెక్ శంకర్ దేవే మల్లాగా గుర్తించారు. ఘటనా స్థలి వద్ద ఎస్పీ అమిత్, డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ చేపట్టినట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయసు 51. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడన్న హిడ్మా బస్తర్, దంతేవాడ దళంలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. హిడ్మా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గాను హిడ్మా పనిచేశాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగాను హిడ్మా పనిచేశాడు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడులో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. అతనిపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 6 కోట్ల వరకు రివార్డు కూడా ప్రకటించాయి. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మాను ఈ ఉదయం బలగాల ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి. ఆపరేషన్ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు నెల రోజులుగా భారీ కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పులో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే సహా అనుచరులు చిల్లూరి నారాయణ, టెక్ శంకర్ దేవే మల్లాగా మృతి చెందారు. అయితే మృతదేహాలను ఎప్పుడు తరలిస్తారన్న దానిపై సమాచారం తెలియాల్సి ఉంది. మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.